ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృషభ రాశి వారికి పౌర్ణమి అంటే నవంబర్ 15 తర్వాత కూడా మీ యొక్క కెరియర్లో కానీ వ్యాపారముల్లో కానీ ఉద్యోగముల్లో కానీ కొత్త పోకడని మీరు చూడవచ్చు. ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా కొంతమంది వ్యాపారవేత్తలైతే వారికి ఉన్నటువంటి అనాపైసలతో సహా అప్పులను తీర్చి శభాష్ అనిపించుకునే విధంగా ఉంటారు. స్త్రీలు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు ఇతరుల యొక్క విషయాలలో ఉచిత సలహాలని ఇవ్వటం తగ్గించుకోవాలి. ఎంతో అవసరమైతే తప్ప ఇవ్వకపోవచ్చు. లొడలొడా మాట్లాడి మీకు ఉన్నటువంటి ఒక మర్యాదను తగ్గించుకోవద్దు. అలాగే ఎవరికీ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించటం మంచిది కాదు. పౌర్ణమి తర్వాత అంతర్గత శత్రువులు, కుటుంబ శత్రువులు బయటపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది నాయకులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారవేత్తలకైనా, స్త్రీ పురుషులు ఎవరికైనా సరే. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. పోతుంది అనుకున్నటువంటి ఉద్యోగం మరింత ప్రమోషన్తో ఉండటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపండి. మనము కూడా ఒక మంచి నియమాన్ని పెట్టుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడతామని గుండెలు పట్టుకుని మనము మాట్లాడకుండా మనం ఏం చేయాలి అంటే ఆ ధర్మరక్షణకి మన వంతు సహకారాన్ని అందించాలి. అందరూ మాట సహకారమే తప్ప ఆర్థికపరమైనటువంటి సహకారము, వ్యావహారికపరమైనటువంటి సహకారాన్ని అందించటానికి ముందుకు రారు. కానీ వృషభ రాశి జాతకులు అలా కాదు. అక్కడ చేశాం, ఇక్కడ చేశామంటారు. ఎక్కడెక్కడో చెయ్యొద్దు. నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి చెయ్యి, నీ ఊళ్ళో ఉన్నటువంటి గోశాలకి చెయ్యి, నీకు తెలిసినటువంటి గురువు నడిపేటువంటి ఒక వ్యవస్థకి చెయ్యి. ఎవరెవరికో చేయటం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాటిని నువ్వు క్లియర్ చేసుకుంటూ వెళ్ళు. తద్వారా నీ నుంచి అవన్నీ నడపబడతాయి. ఆ యొక్క వ్యవహారములో వృషభ రాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత కార్తీక మాసంలో మరింత మెరుగైనటువంటి ఆలోచనలు చేస్తారు అని నేను భావిస్తున్నాను. అలాగే ఆరోగ్య విషయంలో చింత వలదు. అపారమైనటువంటి ఆరోగ్యాన్ని పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. మాసాంతములో ఏదైనా మీకు బాధ కలిగించేటువంటి విషయం ఉన్నది అంటే అది మీరు ఏదైనా కోల్పోయినదో లేకపోతే ఇష్టమైనది దూరం అయ్యటం ద్వారానో జరుగుతుంది. కాబట్టి ఈ జన్మలో మనము చేసేటువంటి ఏదైనా ఒక మంచి ఉన్నది అంటే యజ్ఞయాగాదులకి సహకారం అందించటము, దాన ధర్మాలు చేయటము, మోక్షాన్ని పొందటం. కాబట్టి శ్రీరుద్ర యాగములో మీరు కూడా పాల్గొని ఈ యొక్క కార్తీక మాసములో శ్రీశైల మహాక్షేత్రములో జరుగుతున్నటువంటి శివ పంచాయతన శతరుద్ర సహిత శతహోమ పూర్వక శివ పంచాయతన యాగంలో మీరు కూడా పాల్గొని ధన్యులవ్వండి. శివారాధనని చెయ్యండి. వృషభ రాశి జాతకులు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం
శివమేకం పరం వందే శిఖారాజ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.